రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఖచ్చితంగా ఆయనను గౌరవించుకుంటాం, అది ఉండాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన వీడియో ఏదైనా ఉంటే మీరు బయట పెట్టండి, ఆయన నేను ఇంజనీర్ అని చెప్పింది. ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖండిస్తా ఉన్నాం. ఇవి చేయకూడదు. నల్లగొండ నీది కాదని అన్నవుగా, మళ్ళీ నీకు కోమటిరెడ్డి మీద ఎందుకు ఇంత ప్రేమ అని నాకు ఇది అర్థమైతలేదురా. నేను ఇన్ని ఏ చెప్పు తోడుదా అంటారో చెప్పురి, ఏ చెప్పు తీసుకొని తాంటారు మీరే తానురి, నేను కాదు. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను, గుర్తున్నా కదా. ఇక నేను వచ్చిందంటే మీకు అర్థమవుతుంది, అప్పటికే నాకు తెలుసు. ఇక మీ తల్వార్ తాత వచ్చిండంటే ఓ మంచి ముచ్చటతోటే వచ్చాడు. ఇక ఆ ముచ్చట ఏంటంటే మన దొంగ మల్లిగాడు ఉండుగా, అగో మీరు అనుకుంటూనే ఊరు అబ్బా ఆయనదే చెప్తాడు అనుకుంటారు. నేను చెప్పేది కూడా అదే. ఎందుకు అంది, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఏమో ప్రేమ ఒలగబోస్తుడు వాడు. మా వెంకటరెడ్డి అంటే ఏమనుకుంటారు, మా గౌరవ ఎమ్మెల్యే అని గౌరవించుకోవాలి, మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే మేము గౌరవించుకోవాలా అంటుండు. మళ్ళా ఏంది ఆ ముచ్చట అంటే మీరు వినాలబ్బా, మీరు ఇంటనే తెలుస్తుంది. మరి ఏడ ఉలగబోస్తుంది ప్రేమ అనేది మీరు కూడా వినాలి. అబ్బా అబ్బా ఆయన ఉలగబోసుడు కాదు, ఆయన కథ కాదు. చూడుర్రి, మీరు మంచిగా చూడుర్రి, ఈయన కథలు చూడుర్రి, దొంగ కథలు ఎట్టెట్టున్నాయో. ఏమంటుండే ఈయన. వెంకటరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఖచ్చితంగా ఆయనను గౌరవించుకుంటాం, అది ఉండాల్సిందే. కానీ కొంతమంది గాదర్ కిషోర్ గారు, ఆయన రాకేష్ రెడ్డి గారు ఏం మాటలు అవి? ఒక మాట, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే, ఆయన గౌరవించుకుంటాం, మాకు లెక్క ఉందని అంటున్నాం. మంచిదేరా. మరి ఈ 10 దినాల కింద తిన్నమనలే గారా, అయ్యో ఇజ్జత్ పజ్జత్ ఏమన్నారా నీకు? మొన్ననే మాట్లాడితే బీసీలు అందరిని పెట్టుకొని మీరు కూడా ఏమనుకుంటున్నావు? ఈ నల్లగొండ ఎవరిది, ఈ నల్లగొండ ఎవరిదా అంటున్నా. మాదిరా, మాది. ఇది పండబెట్టి తొక్కుతాం. వడ్డీ రోజులు రా, ఇక్కడ సమాధి కట్టాలి, పెద్ద పెద్ద గణేట్లు కొట్టాలి అని మాట్లాడినావు గారా లాంగా. మళ్ళీ అప్పుడే కోమటిరెడ్డి మీద ఇంత ప్రేమ ఊరుకపోస్తున్నావు ఎందుకురా నీకు? చెప్పురా ప్రజలారా, చూస్తురుగా. నేను కొత్త ముచ్చట్లు ఈయన ఎమ్మటే వీడు దొంగ ముచ్చట్లే పట్టుకొని వస్తా. వీడు ఎప్పుడేం మాట్లాడతాడు, ఏ సందు దొరికితే ఏం మాట్లాడతాడు, సందు దొరకకపోతే ఏం మాట్లాడతాడో మీరు ఈయన ఎమ్మటే. ఇంత పెద్ద లంగా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏమంటాడు, మా ఎమ్మెల్యే మా పార్టీ మేము గౌరవించుకుంటాం, కానీ ఏం రాకేష్ రెడ్డి గాదర్ కిషోర్ అంటుడు. ఇంకా కూడా ఇనురు ఏమేమి అంటుండే ఇనురు ఒకసారి. ఇగో ఇక్కడ రాకేష్ రెడ్డి గారు ఏమన్నారో అది కూడా ఇనుర్రి జరాదు. ఇక చూడరే, నిజామాబాద్ వచ్చి కలెక్టర్ కు ఆర్మూర్ ఎమ్మెల్యేని ఓడిపోయిన పరిచయం చేస్తాడా? గవర్నర్ ముంగట ఏవైతే ప్రమాణం చేసినావో రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉందా? చూసిరా ఈ పిశంకడికి తాగితే మధ్యాహ్నం తాగేటోడికి మంచి పదవి ఇస్తాడు ఈ రేవంత్ రెడ్డి కూడా. మధ్యాహ్నం తాగి మతిస్థిమితం తప్పినోడు కలెక్టర్తో ఎట్లా పడితే అవన్నీ వీడియో విజువల్స్ ఉన్నాయి, స్పీకర్ గారికి పంపించాం. అవసరమైతే దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా, కొడుక నువ్వు నల్గొండలో రిజైన్ చేయని ఆర్మూర్లో రిజైన్ చేస్తా, ఓడికెళ్తాడు చూద్దాం అసెంబ్లీలో. చెప్తున్నా కొడుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి దమ్ముడే చెప్పురా. 4 సార్లు గెలిచిన కదా ఎమ్మెల్యే. బల్పు ఉన్నది కొడుక, మడిచి పెట్టుకో. అయితే సారు రాకేష్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినావు కదరా, నీ బల్పు ఉంటే మలిచి పెట్టుకోరా కొడక. రాయ్ నువ్వు రిజైన్ చేయరా, నేను రిజైన్ చేస్తా, ఆర్మూర్లో నేను గెలుస్తానా, లేకపోతే నేను ఇక్కడ రిజైన్ చేస్తాను, నువ్వు నల్గొండ రిజైన్ చేయరా, ఎవరు గెలుస్తాడో చూసుకుందామని అంటున్నావుగా. సారు రాకేష్ రెడ్డి గారు, మీరు పండబెట్టి తొక్కోరి గుద్దుకోరి ఒకరి తర్వాత ఒకరు. ఏమంటున్నా, ఒకరు అలిచిపోయినాక ఒకరు గుద్దుకోరు సారు, తప్పులేదు. మరి నువ్వు రిజైన్ చేస్తే నీకు ఓట్లు వేస్తాలో వాళ్ళు సార్ ఆడ. మరి నల్గొండలో ఈయన రిజైన్ చేస్తే ఈయనకు ఓట్లు వేస్తాడో ఒకటి సారు. మీరు రెచ్చగొడితే వెనుకంగా తిరిగే నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు రెచ్చిపోతారు సారు. ఎందుకు ఈ రెచ్చిపోయే మాటలు సారు? బాగానే వీడియోలు వైరల్ చేస్తారు, కానీ ఇక ఈ దొంగ ఈ లంగ ఒకటి దాకిండు మాకు, ఈ 3 బార్ మల్లిగాడు ఒకటి దాకిండు. వీడు ఒకటి చెప్తాడు చూడు సారు. నువ్వు రెడ్డివి, రాకేష్ రెడ్డి కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తిడితే ఏం మాట్లాడాడో చూడు. ఏమన్నా మాట్లాడిండా? ఏం మాట్లాడలే, ఒక మాట అన్నాడు. అదే గాదర్ కిషోర్ కాడికి పోయిండు. మరి గాదర్ కిషోర్ గారి గురించి ఎక్కువ చెప్తుండు ఇంట్లో. మరి ఆయన ఏం సొక్కమేం కాదు, ఆయన 10 సంవత్సరాలు ఒక బానిసని. ఆయన అందరిని తీసుకుపోయి తాకాటి పెట్టిండు రావు కాడ, కేశవారి కాడ. ఆయనేం సొక్కమంటలేం, కానీ ఓసారి చూడుర్రి. రాకేష్ రెడ్డిని అయితేనే ఏమంటలేడు, ఎందుకు రెడ్డి కాబట్టి. అదే గాదర్ కిషోర్ని ఏమంటుండో ఒకసారి మీరే అయినారు చూడరు ప్రజలు.
వెంకరెడ్డి గారిని ఈ విధంగా తిట్టడం ఇది దీన్ని ఖండిస్తా ఉన్నాం. అలాగే ఇక ఒక్కటేసారి సాబ్ చేయదలుచుకున్నాం. గాదర్ కిషోర్ గారు మీరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసాలు తాగిండని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 11 గంటలకే తాగి లాగులు ఉచ్చబోసుకున్నాడని, ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖండిస్తా ఉన్నాం. ఇవి చేయకూడదు. నేనేమంటున్నా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిమెంట్ బస్తాలు అమ్మకుండా లాగులు ఉచ్చబోసుకుండా మీరు ఏం చేసుకున్న సంగతి మీకు ఎరికే. ఓయ్ దొంగ మళ్ళీ మీకు ఎరికే. నీకు నైట్ 12 గంటలకు 1 గంటలకు మీరు కలుస్తారు, పొదటీలు తిట్టుకుంటారు, పొదటీలు తిట్టురా అని చెప్తారు వాళ్ళు నిన్ను. నువ్వు తిడతావు స్టేజీల మీద. ఓ బీసీలు అందరూ కుప్ప కొట్టి నువ్వు తిట్టురా అంటారు, తిడతారు. నైట్ పోయి కలుసుకుంటారు, ఉచ్చబోసుకుంటారా, ఆకిలికి చల్లుకుంటారా, అదంతా మీకెరక. కానీ మమ్మల్ని ఏం రెచ్చగొట్టొద్దు. కానీ నువ్వు మాట్లాడేది ఎందుకు చెప్పు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేవురా ఇంట్లో? ఇది చెప్పురా. రాకేష్ రెడ్డి గురించి ఏమో మాట్లాడతలేవు. కొడుక గిడక అరే ఇరే అన్నాడు, ఆయన గురించి ఏమో చెప్తలేవు. రాకేష్ రెడ్డి అరే పండబెట్టి తొక్కుతారే నా కొడుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ బల్పు బండకి ఇన్ని మాటలు అన్నాడు కదరా. మరి ఆ రాకేష్ రెడ్డిని ఎందుకు ఒక మాట 2 మాటలు అంటలేవురా? అరే దొంగమలిగా ఆయన గురించి ఎందుకు మాట్లాడతలేవు చెప్పురా. ఉత్సపడుతున్నా ఆయన చూస్తే రెడ్డి గారా, లేకపోతే ఎప్పుడన్నా అప్పుడిప్పుడు పోయి కలుస్తావా దొంగసాడుగా? చెప్పురా. ఏమన్నా అందుతాయా? ఎందుకు మాట్లాడతలేవురా ఆయన గురించి చెప్పురా. అదే గాదర్ కిషోర్ గురించి అయితే ఎందుకు దళితుడిగా ఆయన కాబట్టి ఆయన గురించి మాట్లాడుతుంది. మరి ఇంతసేపు ఆయన ముచ్చట పెట్టినావు, ఇట్లా వెనకకు తీసుకోవాలి, ముందరికి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, ఇదే మాటలు రాకేష్ రెడ్డిని ఎందుకు అనలేదురా? ఈయన అన్నట్టు ఆయనను కూడా అంటే అయిపోవారా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నావు? అదే గాదర్ కిషోర్ గురించి చెప్తున్నావు. ఎంతసేపు చెప్తావురా? చూడరు మీరే ఇనురి. ఖండిస్తా ఉన్నాం. ఇవి చేయకూడదు ఎట్టి పరిస్థితిలో. మీరు చూసినారు ఏమైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆడ ఇంజనీర్లకు సర్టిఫికేట్లు ఇచ్చే కాడ ఈయన కిషోర్ గారు ఏం మాట్లాడతారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డిని ర్యాగింగ్ చేసిన గాదర్ కిషోరు ర్యాగింగ్ చేసినట గాదర్ కిషోరు. మరి రాకేష్ రెడ్డి ఏం చేసిండ్రా? ఇది చెప్పవేంద్రా? ఎందుకు రెడ్డి ఒకటి ఆయన కూడా అంటుండు. రాకేష్ రెడ్డి ఏమంటుండు? నువ్వు కావాల్సి మిలిగిపోయినావు రా ఇంకోడైతా అంటే మీరు రెడ్డి కాబట్టి బతికిపోయిండట. రెడ్డి కాబట్టి బతికిపోయిండు. అదే వేరేవాడైతే ఏం చేదురు సారు అంటే మీరు చేసుకుంటూ వచ్చిన వాళ్ళేగా, అందుకే అది గుర్తొచ్చినట్టుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏఈలకు నియామక పత్రాలు అందజేసేటువంటి సందర్భంలో ఓ మాట అన్నాడట. ఆయన అన్నడా లేదా తెలియదు. గాదర్ కిషోర్ గారు ఆ మాట నాడ ఇంజనీరింగ్ అని మాట్లాడుతుంది. ఇంజనీర్ల కాలకు కాగితాలు ఇచ్చుకుంటా మీరు కాలేజ్ కూడా ఇంజనీర్ కావద్దు, నేను సీనియర్ ఇంజనీర్ గా చెప్తున్నా. మంచి ఈడెక్కడ ఇంజనీరింగ్ చదివినా సార్, ఈడే దొంగ. వీడు దొంగ మున్నాబాయ్ ఇంజనీరింగ్ వీని కథ. వీడట నా లెక్క సీనియర్ ఇంజనీర్ కావాలని చెప్పేసి మాట్లాడతాడు. ఎంత గొప్ప ఇంజనీర్ చేస్తా ఈ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను సీనియర్ ఇంజనీర్ అని చెప్పిండట. ఏడ చెప్పిండో సుపీర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన వీడియో ఏదైనా ఉంటే మీరు బయట పెట్టండి. ఆయన నేను ఇంజనీర్ అని చెప్పింది. ఆయన ఇంజనీర్ అని చెప్పిండా? ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే క్లియర్ గా ఉంది ఆయన ఇంజనీర్ కాదు, 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివినా అని. ఏమైనా ఉంది 10వ తరగతి ఫెయిల్ అయినా పాస్ అయినా సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా? ఏమని చెప్పిండు? ఆయన క్లియర్ గా ఆయన నేను ఇంటర్మీడియట్ చదివినా అని క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ కు అఫిడవిట్ ఇచ్చిండు. అగ్గరు ఆయన ఇంజనీర్ అని చెప్పిండా? చెప్పలే. ఎన్ని దొంగ కథలు రాని. 12వ తరగతి చదివినా అని పెట్టిండు. దానికి మీరు ఇంజనీర్ చదివినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంజనీరింగ్ చేసిండు అని చెప్పి ఎట్లా చెప్పగలుగుతారు మీరు? ఆయన చెప్పిండా? వెంకటరెడ్డి గారు చెప్పిండా? ఆ వీడియో ఏమంటే బయట పెట్టరు దమ్ముంటే. గాదర్ కిషోర్ గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను ఇంజనీర్ ని అనేటువంటి వీడియో ఏదైతే ఉందో అది బయట పెట్టండి, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆధారం లేకుండా మాట్లాడదు. ఎట్లా మాట్లాడతారు? ఆయన 12వ తరగతి చదివిండు. ఎస్, మొత్తం మా దగ్గర ఉన్నటువంటి మంత్రుల్లో అత్యంత తక్కువ చదువుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అయినప్పటికీ కూడా ఆయన మంత్రి. రెడ్డి కాబట్టి మంత్రి తక్కువ చదివిన ఆయనను పట్టుకొని
ఇగో నువ్వు చివరి వచ్చి ముఖ్యమంత్రి అంటే రెడ్డిలనే నల్లగొండ నీది కాదంటివి అన్నింటివి నల్లగొండ నీది కాదని అన్నావుగా మళ్ళీ నీకు కోమటిరెడ్డి మీద ఎందుకు ఇంత ప్రేమ అని నాకు ఇది అర్థమవుతలేదురా నీది జర్ర ఆగురా నీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద ఎందుకు ఇంత ప్రేమ నువ్వు మననే బొంద పెడతాంటివి గనేట్లు కొట్టాంటివి నల్లగొండ నీదారా ఆయన నాదంటాడట ఏముందిరా నల్లగొండ ఏముందిరా నీ లాత్కూరు మొఖంలో చెప్పు ఇప్పుడు మళ్ళీ ఎందుకురా నీకెందుకురా రాకేష్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గుద్దుకుంటారు బొక్కబోర్ల పడతారు వాళ్ళు రెడ్డిలు గుద్దుకొని సస్తారు మళ్ళీ లేస్తారు వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలని సబ్బండ కులాలను నాశనం చేయడానికే ఆ రెడ్డి రాజ్యం వచ్చింది వాళ్ళు తిట్టుకుంటారు బీజేపీ అయితేంది కాంగ్రెస్ అయితేంది ఏదైతేందిరా టీఆర్ఎస్ అయితేంది బీఆర్ఎస్ అయితేంది వాళ్ళంతా ఒకటే కానీ నువ్వు బీసీ అని మననే బీసీలో అందరు నటివి రెచ్చగొచ్చి మాట్లాడుతీవి రెడ్డిలని తిడుతీవి మళ్ళీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు గౌరవించుకోవాలి ఏమనుకుంటారు ఏం మాట్లాడతారు మీరు వెనకకి తీసుకోవాలి ఇవారా లత్కోరు ప్రజలారా నేను మాట్లాడినవి తప్ప చెప్పురి నేను మాట్లాడుతున్నవి తప్ప ఇగో ఈయన డ్రామాలు ఇటువంటివి ఈ డ్రామాలు నేను బయట పెట్టొద్దా ఈ డ్రామాలు ఒక్కొక్కరికి తెచ్చి పెడతాడుగా ఈడ ఇట్లా ఆడ అట్లా వీళ్ళు ఇట్లా చేస్తారా ఇగో ఇది చూడుది ఇగో ఇది ఆధారము ఇది బొంతదారము అన్నీ చూపిస్తాడుగా మరి ఈ ఆధారాలు ఒకటి చెప్పాలి నా ప్రజలకు చెప్పొద్దా నా ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నాను నేను చెప్పొద్దా నా ముదిరాజులకు చెప్పొద్దా నా గౌడన్నలకు చెప్పొద్దా నా రజకన్నలకు చెప్పొద్దా నా యాదవన్నలకు చెప్పొద్దా నా పద్మశాలిలకు చెప్పొద్దా నా శాలివానలకు చెప్పొద్దా చెప్పుర్రి మీరన్నా చెప్పుర్రి ఆలోచన చెయ్యుర్రి మీరే ఒక్క మాట చూడ్రి మన కాడికి వచ్చో బీసీ అంటాడు మళ్ళీ రెడ్డిల కాడికి పోయి మా రెడ్డి మా పార్టీ మేము గౌరవించుకోవాలా అంటాడు ఇక నేను ఇప్పుడు మీరు చెప్పుర్రి ఇన్ని ఏ చెప్పు తోడు తాంతారో చెప్పుర్రి ఏ చెప్పు తీసుకొని తాంతారు మీరే తానుర్రి నేను కాదు మీరు తన్నుర్రా అంటున్నా ఆడికి పోయి అట అంటాడు ఈడికి పోయి ఇట అంటాడు బీసీల కాడికి వచ్చి ఈ మాట రెడ్డిల కాడికి పోయి ఆ మాట అంటారు ఇటమోంటోని ఏ చెప్పుతోడు దన్నాల్లో మీరు చెప్పుర్రు ఇక మీకు తెలివి ఉందా తెలివి లేదా మరి ఏం ఆలోచిస్తుర్రో ఏ చెప్పుతోడు దాంతారో తన్యాక నాకు చెప్పుర్రి వింటురా ఇప్పటికైనా ఆలోచన చెయ్యరు సిగ్గి లజ్జ లేకుండా కొంతమంది విధవలు కొంతమంది ఒక్క 10-15-20 మంది లంగలు వాని ఎమ్మడి తిరుగుకుంటా ఆ లత్కోరు కానీ ఎమ్మడి తిరుగుకుంటా ఏమేమో మాట్లాడుతున్నారు నా గురించి సిగ్గు లేదురా వాడు ఏం మాట్లాడుతుండో అది పసిగట్టి తిరగా రాదుర్రా వాడంటే నాకు కోపం ఆరా దేని కోపం చెప్పురా మల్లిగాడంటే నాకు దేని కోపం లేదురా పూటకో మాట మాట్లాడుతుండు మొన్ననే రెడ్డిలను బొంద పెడతాడు రెడ్డిలను సమాజ్ చేయాలన్నాడు చివరి ఓసి ముఖ్యమంత్రి అన్నాడు మళ్ళీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మా రెడ్డి గారు అంటారు నేను ఏమన్నా చెప్పుర్రా మీరు చెప్పుర్రా సై మీరు చెప్పుర్రా లంగా నాకు చెప్పుర్రా ఏమన్నా సిగ్గులేదురా కిందంగా కామెంట్లు పెడతాందుకో ఎందుకురా దొంగలారా దొంగలు లెక్క పెడతారు ఎందుకురా నాకు ఆడు పెట్టమంటున్నాను తెలుసురా నాకు వాడు పెట్టిస్తున్నాను కూడా తెలుసు ఆ లంగా లత్కోరు గాడు నా మాటలకు జవాబు లేదు కాబట్టే మీ దొంగలని 4-5 లత్కోరు గాలను పెట్టుకొని కిందంగా కామెంట్లు పెట్టిస్తుండు పెట్టిర్రా పిక్కపోయేది ఏం లేదు నువ్వు మాట్లాడే మాటల కంటే ఎక్కువేం కాదురా నేనే చాలా తక్కువ మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడినా ఎన్నిరా లక్షలు మాట్లాడినవురా మాటలు తీస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ల నుంచి బయటికి తీస్తే లక్షల మాటలు మాట్లాడినవురా లంగా మల్లిగారే నువ్వు ఎవ్వరి మీద ప్రేమ ఉలగబోస్తున్నావు ఎందుకు ఉలగబోస్తున్నావు అంటే మా బీసీలని బొంద పెట్టడానికే నువ్వు ప్రేమ ఉలగబోస్తున్నావు మళ్ళీ రెడ్డిల మీద నీ మంత్రం ఎక్కడ అర్థమవుతలేదురా మా ఊళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను ఇన్ని చెప్తున్నా నేను మీ తల్వార్ తాతను నేనేమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ కులాలకు నేను మీ తాతని అందరూ నా మనవరాండ్లు నా మనవన్లే మీకు ఏ చిన్న లోటు జరిగినా నేను ఊకోను మీరు నన్ను ఎన్ని తిట్టినా ఎన్ని అన్నా కొంతమంది అందులో కొంతమంది నన్ను ఆడొకటి అంటారు మీరు ఎన్ని తిట్టినా నా మనవని లేరా మీరు నా మనవరాని లేరు లాస్ట్కు మీ తాతని నేను మీకు అర్థమవుతా సరే ఇలా లంగ మాటలు పట్టుకొని నన్ను ఎన్నో అంటారు అంచమయ్య కానీ అరే దొంగమల్లి రెడ్డిల మీద ప్రేమ ఉలగబోస్తున్నావు నీ డ్రామా బయటపడ్డది అందరికి తెలుస్తుందిరా నేను తొక్కుతారు చెప్పు తీసుకొని తంటారు రే జాగ్రత్తగా మాని మంచిగా తిరుగు ఎమ్మెల్సీ కదరా వార్తలు చదువుకుంటున్నావు ఆ ఎమ్మెల్సీ అయినవురా ఎక్కడెక్కడ హాస్టళ్ళల్లో ఆడాడ పిల్లలు అదేందో ఫుడ్ పాయిజన్ అయ్యి దిగిపోయిన మందులు డేట్ అయిపోయిన మందులు ఇస్తురాట్రా కాలం అయిపోయిన మందులు ఇస్తురాట్రా అవన్నీ తిరిగా రాదురా
హాస్టళ్ళు స్కూళ్ళు కాలేజీలు అవన్నీ తిరిగా రాదురా. నువ్వు ప్రేమ ఉన్నోని అవుతుంది, మా పిల్లల మీద ప్రేమ ఉన్నోని అవన్నీ తిరిగా రాదురా. లత్కోరుగా ఈ వార్తల గురించి నీకెందుకురా? చదువు ఎప్పుడన్నా వచ్చి మంచి విషయాలు చెప్తే చెప్పురా, వద్దంటలేము. కానీ మంచి పని కూడా చేయాలిగా, నేను ఎంచుకున్నది అందుకుగారా లత్కోరుగా. సరే ప్రజలారా, మీరు చూడరి, తప్పులు ఎవరు ఉన్నాయో జర ఆలోచన చేయురి. మీరు కూడా మంచి మనసు పెట్టి ఇనుర్రి. నేను మీ తాతను మాట్లాడుతున్నా, మీ తాత మాటలలో ఏమైనా తప్పు ఉంటే క్షమించురబ్బా. నన్ను కూడా తప్పు మాట్లాడితే, కానీ తప్పు మాట్లాడను. ఎందుకంటే ఆలోచన చేసి ఉండే నేను మాట్లాడతా కాబట్టి. నేను మీ తాతను అనేది మర్చిపోకండి. వస్తా, ఓకేనా?